'మోక్షపటం' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే ఒకసారి చూడొచ్చనిపించింది. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ వర్క్స్‌కి వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఒక సీన్ వస్తది. ఆ సీన్‌ని చూపించారనిపించింది. ఇంక తర్వాత వెంటనే ఒకరు డబ్బును పోగొట్టుకున్నారని, ఆ డబ్బు ఇంకెవరికో దొరికిందని చూపించారు. అది చూసినప్పుడైతే సినిమా ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా ఉంది అనిపించింది. కానీ తర్వాతైతే సినిమాలోకి చాలా క్యారెక్టర్‌లు వస్తూ ఉంటాయి. అలా వచ్చాక ఆ క్యారెక్టర్‌లు ఏంటి? ఆ క్యారెక్టర్‌లు ఏం చేస్తున్నాయి? అన్నిటిని చూపిస్తారు. ఆ ప్రాసెస్ అయితే అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. అవన్నీ చూస్తున్నప్పుడు సినిమా స్టార్ట్ అయినప్పుడేమో డబ్బు చుట్టూ తిరిగే కథలా స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత ఫ్లో అంటూ లేకుండా ఒక్కో క్యారెక్టర్‌కి సంబంధించిన ఒక్కో సీన్ వస్తూ ముందుకెళ్తుంది ఏంటి అనే ఫీలింగ్ వస్తది. ఇంకా అలా సినిమా సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్‌లకి మనమైతే ఎంతో కొంత కనెక్ట్ అవుతాం. అలా కనెక్ట్ అయ్యాక ఆ క్యారెక్టర్‌లు ఏం చేస్తాయని ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుద్ది. అలాగే ఆ క్యారెక్టర్‌లన్నీ కూడా ఒక ఫ్లోలోకొస్తాయి. ఇంకా అక్కడ ఒక లేడీ క్యారెక్టర్ అయితే హైలైట్ అవుద్ది. అది బాగా అనిపించింది. ఇంక సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే నాకు బాగా అనిపించింది. ఇంక ఈ సినిమాలో మనకు బాగా తెలిసిన యాక్టర్ అంటే పరేషాన్. 'వసుధ' సినిమాలో హీరోగా చేసిన 'తిరువూరు' ఈ సినిమాలో క్యారెక్టర్‌లో కనిపించాడు. అతని క్యారెక్టర్ అయితే 'పరేషాన్' సినిమాలో లాగానే బానే ఉంది. ఇంక మిగిలిన వాళ్ళలో ఎక్కువ మంది తెలిసిన యాక్టర్స్ లేకపోయినా వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే బాగా అనిపించింది. ఇంక సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బానే ఉన్నాయి. ఫైనల్‌గా ఈ సినిమా స్టార్ట్ అయ్యి అన్ని క్యారెక్టర్ల గురించి ఇంట్రొడ్యూస్ చేసి, వాళ్ళకి సంబంధించిన కథలన్నీ చెప్తున్నప్పుడు సినిమాని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు అనే విషయం అర్థం కాక, సినిమా సో గానే అనిపిస్తది గానీ, అందరి గురించి తెలిసాక సినిమా సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికైతే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది. అలా సినిమా ఏ టైంకైతే బానే ఉంది కదా అనే ఫీలింగ్ వస్తది. ఇంక ఈ సినిమాలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఈ సినిమాని ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.